మీరు తలుచుకుంటే చట్టం మీకు చుట్టమవుతుంది. మీకు చుట్టాలనుకునే వాళ్ళకి ఎవరికైనా చట్టాన్ని చుట్టంగా మార్చి వాళ్ళకి కేసుల్లో నుంచి కూడా బయటికి తీసుకొస్తారు. లేదనుకుంటే కేసులు బనాయిస్తారు. ఆ కెపాసిటీ ఉందని ఆ సంఘటన ద్వారా మీరు ఏదైతే ఉదహరిస్తున్న సంఘటన ద్వారా రాజశేఖర రెడ్డి గారేనా నేను అట్లా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ ఎగ్జాంపుల్కి నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళపోతే ముద్దాయిలు, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళపోతే ఈడీ రైడ్లు, ఏసీబీ, భారతీయ జనతా పార్టీ క్లెయిమ్ చేయట్లేదు. సిబిఐ వినండి. అరే ముగ్గురు ప్రభుత్వం, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది, ఢిల్లీలో ఉన్నది, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మూడు కలిసి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఢిల్లీలో కానీ బెజవాడలో కానీ ఉన్నది. మీరు మర్చిపోతే ఎట్లాగా? నేను దాని గురించి వేరు కాదు. మీరు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన వేరు కాదు, మూడు ఒకే తాను. ఒకే తాను. అదే చెప్తున్నా సార్. నేను అంటున్నాను, మీరు ఒక ఎగ్జాంపుల్. నారా చంద్రబాబు నాయుడు మోడీతో దూరం జరిగితే పోలవరంలో కోట్లు ఎత్తేస్తాడు, 20,000 కోట్లు ఎత్తేస్తాడు. పోలవరం ఆయనకి ఏటీఎం. చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు లేడు. ఇప్పుడేమో అసలు అతనంత ధర్మాత్ముడు లేడు, అతనంత లేడని సమకాలీన రాజకీయం, వర్తమాన రాజకీయాలతో మీరు అన్నదానికి 20-25 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన గురించి ఆ రోజు దానికి మీరు ఇవాళ వర్తమాన రాజకీయాల్లో సరిపోల్స్తున్నా, మీకు చెప్తున్నా. ఈ రోజు సంగతి ఇది